ఈ వీడియోలో మనం స్క్రీన్ ప్లే రాసుకున్నటికి ఒక బెస్ట్ యాప్ గురించి చెప్తా. ఆ యాప్ పేరు కెల్టెక్స్. యాక్చువల్లీ దీని అందరూ సెల్టెక్స్ అంటారు కానీ దీనిని కెల్టెక్స్ అని పిలాలి. సో ఈ వీడియోలో మనం కెల్టెక్స్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్తా, ఎలా యూజ్ చేసి స్క్రీన్ ప్లే రాసుకోవాలి అనేది చెప్తా. మనకి కెల్టెక్స్ సాఫ్ట్వేర్ పీసీలో రన్ అవుద్దని ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ మనకి యాప్ కూడా ఉంది. యాప్లో సింపుల్గా చాలా ఈజీగా రాసుకోవచ్చు అండ్ బెస్ట్గా ఉంటుంది యాప్లో కూడా. సో మనం యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వచ్చిన తర్వాత కెల్టెక్స్ CELTX అని కొడితే మనకి సెల్టెక్స్ యాప్ అని వస్తుంది. కెల్టెక్స్ ఇన్స్టాల్ చేయాలి. దీన్ని యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ వస్తుంది. ఓపెన్ క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. క్రియేట్ ఫ్రీ అకౌంట్ అండ్ సైన్ ఇన్ అంటే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే దాని ద్వారా సైన్ ఇన్ అవ్వాలి. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్లయితే క్రియేట్ ఫ్రీ అకౌంట్ పై ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి. నేనైతే నా ఛానల్ ద్వారా చేస్తా. అండ్ ఇక్కడ మన లాస్ట్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మనం మెయిల్ ఇవ్వాలి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకి మన మెయిల్కి యాక్టివేషన్ మెసేజ్ పంపిస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ ఓపెన్ చేసి అక్కడ మనకి కెల్టెక్స్ నుంచి ఒకసారి మెసేజ్ వస్తుంది మన మెయిల్కి. ఆ మెసేజ్ ఓపెన్ చేసి అక్కడ యాక్టివేట్ అని వస్తుంది. యాక్టివేట్ చేసిన తర్వాత నార్మల్గా కొన్ని అడుగుతుంది. అవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత మనకి యాప్ ఓపెన్ అయిపోతుంది. సో ఫైనల్గా మీకు మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ కొట్టాలి. నేను అకౌంట్ క్రియేట్ చేసేసాను కాబట్టి నేను ఏ జీమెయిల్ మీద అయితే అకౌంట్ క్రియేట్ చేశానో ఆ మెయిల్ ఇచ్చేసి దాని పాస్వర్డ్ ఏ పాస్వర్డ్ ఇచ్చానో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ కొడుతున్నాను. ఇలా సైన్ ఇన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇది యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో పక్కన మెనూ బార్ అంటే మన మై స్క్రిప్ట్స్ అంటే మనం ఇంతకుముందు ఏమైనా స్క్రిప్ట్లు రాసుకుంటే ఇందులో ఉంటుంది. ప్రజెంట్ మనకి స్క్రిప్ట్లు లేవు కాబట్టి ఇలా ఉంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తారు కాబట్టి ఇలా ఉంటుంది. ఆన్ డివైస్ ఇవన్నీ పెద్దగా యూజ్ అయ్యేవి ఏం కాదు. సెర్చ్ మనం ఎక్కువ స్క్రిప్ట్లు ఉంటే సెర్చ్ చేసి అంటే దానికి టైటిల్ పెట్టుకుంటాం, సెర్చ్ చేయడానికి ఈ ఆప్షన్. అండ్ మై స్టూడియో అది గూగుల్కి పంపిస్తుంది. గూగుల్ నుంచి సెల్టెక్స్ వెబ్సైట్కి లింక్ అవుతుంది అది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లో మనం ఇవన్నీ మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలరు అండ్ ఫోర్గ్రౌండ్ కలరు ఇవన్నీ మార్చుకోవచ్చు. బట్ మనకు పెద్దగా యూజ్ అవ్వవు. అండ్ సీన్ హెడ్డింగ్ ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. స్పెల్ చెక్కింగ్ ఇవన్నీ మనం ఫర్దర్గా చెప్పుకుందాం వీడియోలో. అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. మీరు ఫస్ట్ కొత్తగా స్క్రిప్ట్ రాయాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఫిల్మ్, థియేటర్, ఆడియో విజువల్, ఆడియో ప్లే, కామిక్ బుక్. మనం ఇవన్నీ ఎక్కువగా వాడాం. ఓన్లీ మనం వాడేదైతే ఫిల్ము. సో ఫిల్మ్పై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత టైటిల్ ఉంటుంది. మీరు ఏ స్టోరీ అయితే రాసుకుంటారో దానికి ఒక టైటిల్ అనుకుని ఉంటారు కదా, ఆ టైటిల్ ఇవ్వాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్స్ అని నా టైటిల్ ఇస్తున్నాను. నేను రాసుకునే స్క్రిప్ట్ టైటిల్ కలర్స్ అని ఇస్తున్నాను. నేను క్రియేట్ స్క్రిప్ట్ అని ఇవ్వాలి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక మనం పైన ఇచ్చిన కలర్స్ అని టైటిల్ వస్తుంది. ఇవన్నీ ఈ పైన ఉన్న 3 ఆప్షన్స్ గురించి తర్వాత చెప్తాను నేను. ముందు మనం స్క్రిప్ట్ లారాలు చూపిస్తాను. ఈ పైన చూపిస్తుంది కదా ఇది, దాని మీద క్లిక్ చేయాలి. ఇది ఏంటంటే సీన్ హెడ్డింగ్. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా యారో మార్కు, ఇక్కడ మనకు మారుతూ ఉంటుంది. సీన్ హెడ్డింగ్, యాక్షన్, క్యారెక్టర్, డైలాగ్, ప్యారెంటల్, షార్ట్, ట్రాన్సాక్షన్, టెక్స్ట్. ఇవన్నీ మీకు ఏంటో తెలియకపోతే నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ సీన్ హెడ్డింగ్ అంటే మీరు మామూలుగా స్క్రిప్ట్ చూస్తూ ఉంటారు. స్క్రిప్ట్ పైన మనకి సీన్ హెడ్డింగ్ ఉంటుంది. సీన్ హెడ్డింగ్ అంటే మీరు ఒక సీన్ని ఎక్కడ తీస్తున్నారు అండ్ ఆ సీన్ హెడ్డింగ్ లాగా అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్, ఇంటీరియర్ ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తుంది కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్లో జరిగే సీన్ గురించి రాస్తున్నాం. సో రూమ్లో జరుగుతుంది కాబట్టి ఆ సీన్ దాని ఇంటీరియర్ అంటారు కదా. ఎక్స్టర్నల్ అంటే బయట.
బయట ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీరు ఏదైనా పార్క్లో షూట్ చేస్తుంటే దాన్ని ఎక్స్టీరియర్ అంటారు, అంటే బయట బయట జరుగుతుంది కాబట్టి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టీరియర్ అయితే ఎక్స్టీరియర్ ఇవ్వాలి, లేదంటే ఇంటీరియర్ అయితే ఇంటీరియర్ ఇవ్వాలి. సో నేను ఇంటీరియర్ ఇచ్చాను. ఇంటీరియర్ ఇచ్చిన తర్వాత ఇంటీరియర్ అంటే లోపల కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను రూమ్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ రూమ్ అనుకుందాం. మీరు రాసుకున్న స్క్రిప్ట్లో ఒక క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ రవి రూమ్లోని ఇప్పుడు మీరు రాస్తున్న సీన్ జరుగుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ జరుగుతుంది కాబట్టి మనం రవి రూమ్ అని ఇస్తాం. ఆ తర్వాత ఏమో మనం గ్యాప్ ఇచ్చేసి అది డేలో జరుగుతుందా ఆ సీను అండ్ నైట్లో జరుగుతుందని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డే ఇద్దాం, డే ఇచ్చుకోవచ్చు ఆర్ నైట్ ఇచ్చుకోవచ్చు. నేనైతే నైట్ ఇచ్చాను. సో ఇది సీన్ హెడ్డింగ్ అంటే మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న నెక్స్ట్ బార్కి వెళ్ళాలన్నమాట, లేదంటే మీరు డైరెక్ట్ ఇక్కడ మారుతూ ఉంటుంది చూస్తున్నారా ఇది. సో మనం సీన్ హెడ్డింగ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వెళ్ళగానే యాక్షన్ అంటే యాక్షన్ పార్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్లో మనం ఇప్పుడు రాస్తున్న సీన్ రూమ్లో కదా. సో రూమ్లోని రవి కోపంగా డోర్ని ఓపెన్ చేసుకుంటూ రూమ్ లోపలికి వచ్చాడు. సో ఇలా రాసుకున్నాం. యాక్షన్ అంటే అర్థమైంది కదా. మనం తను చేసే పని అంటే తను అక్కడ ఏ విధంగా యాక్టింగ్ అవుతుంది, తన బాడీ లాంగ్వేజ్ కానీ తన బిహేవియర్ ఇవన్నీ కూడా అది చేసేదాన్ని మనం యాక్షన్ పార్ట్ అంటాం. సో యాక్షన్ పార్ట్ రాసుకున్నాం. సో యాక్షన్ పార్ట్ రాసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మన యాక్షన్ పార్ట్ రాసుకున్న తర్వాత క్యారెక్టర్ అంటే ఇప్పుడు రవి కోపంగా డోర్ని ఓపెన్ చేసుకుంటూ లోపలికి వచ్చాక రవి ఏదో మాట్లాడతాడు కదా. సో మనం ఇప్పుడు ఎవరు క్యారెక్టర్ అంటే ఎవరు, రవి గురించి రాస్తున్నాం కాబట్టి రవి ఇవ్వాలి. ఇప్పుడు చేసిన యాక్షన్ పార్ట్ చేస్తున్న రవి కదా. సో క్యారెక్టర్ అంటే ఆటోమేటిక్గా రవి వస్తాడు. సో రవి పేరు ఇచ్చాం. ఆ తర్వాత డైలాగ్ అంటే ఇప్పుడు డైలాగ్ అంటే తెలిసిందే. రవి ఇప్పుడు తను చెప్పే డైలాగ్ ఏదైనా ఉంటే అది డైలాగ్ పార్ట్ అవుతుంది. సో మనం రవి కోపంగా డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వచ్చేసి ఏం చేస్తున్నారా అని అన్నాడన్నమాట. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ తను ఇస్తున్నారురా అని అన్నాడు. ఇది డైలాగు, తను చెప్పిన డైలాగు. సో డైలాగ్ చెప్పిన తర్వాత మనం కిందకి వెళ్దాం. మనం ఇక్కడ మళ్ళీ పారాంథటికల్ అంటే ఏంటంటే వివరించడం. అంటే తను ఏం చేస్తున్నారా అని అన్నాడు కదా, అది కోపంగా అన్నాడా, లేదంటే తను నవ్వుతూ అన్నాడా, లేదంటే తను సిగ్గుపడుతూ అన్నాడా. ఇప్పుడు పారాంథటికల్ అంటే తను ఆ డైలాగ్ని ఎలా చెప్పాడు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారా అంటే ఇప్పుడు తను డోర్ కోపంగా ఓపెన్ చేసిన లోపలికి వచ్చాడు. సో తను డైలాగ్ ఎలా చెప్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ కోపంగా చెప్తాడు కదా, కోపంగా అంటే మనం ఈ పారాంథటికల్ అంటే తను ఆ డైలాగ్ని ఎలా చెప్పాడు అన్నది రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పారాంథటికల్ అంటే వివరించడం, ఆ డైలాగ్ని ఎలా చెప్పాడు అనేది వివరించడం అనేది ఈ పారాంథటికల్ పార్ట్లోకి వస్తుంది. సో కోపంగా శ్రీనుతో మాట్లాడుతాను అనుకున్నాం, డైలాగ్ చెప్పాడు అనుకుందాం. శ్రీను కోపంగా శ్రీను వైపు చూస్తూ చెప్తాడు. ఇలా ఈ పారాంథటికల్ అంటే అర్థమైంది కదా. ఆ నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎవరు రవిది అయిపోయింది. ఇప్పుడు శ్రీను గురించి ఇద్దాం మనం. మీరు పైన కనిపిస్తుందా, మీరు క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ రవి అన్న టైటిల్ వాడాం కాబట్టి అది చూపిస్తుంది. ఇలా మనం ఎన్ని క్యారెక్టర్లు నేమ్ ఇస్తే అలా చూపిస్తూ ఉంటే మనం ఈజీగా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మళ్ళీ టైప్ చేసేంత పని లేకుండా అన్నమాట. సో ఇది అయిపోయింది. రవి ఎలా వచ్చాడు, ఏం చేశాడు అనేది చెప్పేస్తాం క్లియర్గా. సో నెక్స్ట్ ఎవరితో చెప్పాడు అంటే ఇప్పుడు తను ఏదో డైలాగ్ చెప్తే అవతల నుంచి రెస్పాండ్ రావాలి కదా, రిప్లై రావాలి కదా ఎవరొకరు. సో డైలాగ్ తర్వాత శ్రీనుతో చెప్పాడన్నమాట. సో శ్రీను టైటిల్ ఇస్తాం, పేరు ఇస్తాం, ఇక్కడ డైలాగ్ క్యారెక్టర్ నేమ్ ఇస్తాం. సో అయిపోయిన తర్వాత శ్రీను డైలాగు రవి ఏమన్నాడు, ఏం చేస్తున్నారా అని కొంచెం కోపంగా అనడాన్ని మనం పైన రాసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీను డైలాగ్ రాద్దాం అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాద్దాం, ఏం చేస్తున్నారు అంటే మా ఇది స్క్రిప్ట్ అనుకోండి. ఓకే, ఏం చేస్తున్నారు అంటే శ్రేణి ఏమో పడుకున్న పడుకున్న ఏమైందిరా అంత ఏమైందిరా అంత ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతున్నాడు అన్నమాట. అడిగాడు, ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసారు, మనకి ఇక్కడ రవి శ్రేణి మనకి క్యారెక్టర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ క్యారెక్టర్లో ఉంది కాబట్టి రవి శ్రేణి వస్తుంది. మనం ఇక్కడ ఎన్ని క్యారెక్టర్ పేరు ఇస్తే అవన్నీ ఇస్తుంది. మనం ఈజీ సింపుల్గా ఇలా క్లిక్ చేసుకుని సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్రీను చెప్పాడు కదా, పడుకున్నా ఏమైందిరా అలా ఉన్నావు అన్నాడు. అది ఏ టోన్లో చెప్పాడు అంటే ఏ విధంగా చెప్పాడు అనేది మనం పేరెంట్లో రాసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను ఇలా చెప్పాడు అనుకుందాం, అంటే రవి లోపలికి కోపంగా వచ్చేసి ఏం చేస్తున్నారు అడిగాడు కదా కోపంగా. సో దానికి ఒక్కసారిగా పడుకున్న శ్రీను లేచి షాకింగ్ అవుతూ అడుగుతాడు కదా, ఏమైందిరా అలా ఉన్నావు అని చెప్పేసి. సో మనం ఇక్కడ అంటే ఏ విధంగా అడుగుతున్నాడు అనేది ఇవ్వచ్చు అనమాట, ఆ డైలాగ్ని వివరించడం అన్నమాట. సో షాక్ అవుతూ రవిని చూస్తాడు అని అంటే తను ఆ డైలాగ్ ఏ విధంగా చెప్పాడని చెప్పేసి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట షూటింగ్ టైంలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అయిపోయింది. సో మీకు అర్థమైంది కదా, ఇక్కడ నేను ఎన్ని చెప్పానంటే సీన్ హెడ్డింగ్ గురించి చెప్పాను, అండ్ యాక్షన్ పార్ట్ గురించి చెప్పాను, అండ్ క్యారెక్టర్ గురించి చెప్పాను, అండ్ డైలాగ్ గురించి చెప్పాను, అండ్ పారాంథటికల్ గురించి చెప్పాను. ఇవన్నీ చెప్పేశాను నేను. సో మిగిలిన వాటి గురించి చెప్తాను ఇప్పుడు. సో షార్ట్ ఇక్కడ మనకు మిగిలిన ఏంటంటే షార్ట్ ఉంది. షార్ట్ అంటే ఏంటో తెలిసిందే కదా, మనకి క్లోజ్, మీడియం షార్టు, ఫుల్ వైడ్ షార్టు, కౌబాయ్ షార్టు, ఇలా చాలా షార్ట్లు ఉంటాయి కదా. అలాగా మీరు ఇప్పుడు ఇతను ఈ డైలాగ్ ఎలా చెప్పాడు, ఎవరు శ్రీని ఇలా చెప్పాడు కదా, ఇలా చెప్తున్నప్పుడు ఫ్రేము ఏ షార్ట్లో పెడతారు అనేది మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డైలాగ్ కింద రాసుకోవచ్చు ఈజీగా, అంటే అది ఏ షార్ట్లో పెట్టచ్చు అనేది షూటింగ్ టైం మీకు ఈజీగా ఉన్నడికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీడియం షార్ట్ అని పెడతా, మీడియం షార్ట్ రాసేసాను, అంటే మీడియం షార్ట్ ఇచ్చుకోవచ్చని చెప్పాను అనమాట. ఆ తర్వాత అయిపోయింది, నెక్స్ట్ కొట్టాలి. ఇది అయిపోయిన తర్వాత మనం ఏంటి, మీడియం షార్ట్ అంటే ఆ డైలాగ్కి ఇచ్చేసాం, షార్ట్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ అయినా ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, అండ్ ఒక సీన్ టు సీన్ అయినా ట్రాన్సాక్షన్ అవ్వచ్చు. మీకు ట్రాన్సాక్షన్ గురించి ఫుల్గా డీటెయిల్గా కావాలంటే చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, సెర్చ్ చేయండి. సో మామూలుగా అయితే నేను ఫేడ్ ఇన్ ఇస్తాను. ఫేడ్ ఇన్ అంటే మీకు తెలిసిందే కదా, ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్తున్నప్పుడు, లేదంటే ఒక ఫ్రేమ్ నుంచి ఒక ఫ్రేమ్ మూవ్ అవుతున్నప్పుడు మనం ట్రైలర్స్లో ఎక్కువ చూస్తాం. ట్రైలర్స్లోని డిమ్ బ్లాక్ అయ్యి ఓపెన్ అయ్యి ఇంకో కనిపించడం, ఇలాగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు ట్రైలర్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ దీని గురించి మీకు ట్రాన్సాక్షన్ అంటే ఏంటో తెలియాలంటే మీరు ఒక యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మనం వెళ్తే టెక్స్ట్ అనేది ఏం లేదు, మామూలుగా మనం అది మనకి ఇంకా డెప్త్గా క్లియర్గా రాసుకున్నాడికి. యాక్చువల్లీ టెక్స్ట్ని ఎక్కువగా వాడరు, వాడాల్సిన అవసరం అయితే ఉండదు. మనం పైన చెప్పుకునేవి ఎక్కువగా వాడతారు. టెక్స్ట్ అంటే మనం ఫర్దర్గా చిన్న అంటే మనం చిన్నవి ఏమైనా డీటెయిలింగ్ రాసుకోవాలనుకుంటే టెక్స్ట్ని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇవి ఫర్దర్గా ఇవే ఉంటాయి, అండ్ ఇవే ఉండాల్సినవి ఇవే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే రాసుకుంటారు స్క్రిప్ట్ని. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత మనం చేయాల్సింది డన్ కొట్టాలి. డన్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట, అంటే పీడిఎఫ్గా తయారు చేసుకోవాలి దీన్ని మనం. సో పీడిఎఫ్, సో నెట్ అయితే ఆన్లో ఉండాలి. సో మనం ప్రింట్కి వెళ్దాం. నెట్ ఆన్లో ఉంచిన తర్వాత మనకి ఈ ఆప్షన్ వస్తుంది. సో మనకి ఎక్స్పోర్ట్ టు ఫైల్ క్యాన్సిల్ అని వచ్చింది, అండ్ ప్రింట్ వచ్చింది. మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ నుంచి మనం పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది మనకి. నేను ఒక్క పేజ్లో రాసాను కాబట్టి మనకి ఇలాగ ఉంది. సో నేనైతే పీడిఎఫ్లు ఇస్తాను. పీడిఎఫ్ని పై క్లిక్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను మనకు ఒక ఫోల్డర్లో అడుగుతుంది సేవ్ చేసుకోమని. సో నేను ఇక్కడ సేవ్ చేశాను. సో ఇక్కడ సేవ్ చేసిన తర్వాత అది పీడిఎఫ్లో సేవ్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు మీకు ఈ ప్రింట్ ఎక్స్పోర్ట్ గురించి తెలిసింది కదా ఆల్రెడీ. మనం మిగిలిన ఆప్షన్స్ గురించి చెప్పుకుందాం.
ఈ కామెంట్ అనేది ఏం లేదు, జస్ట్ మనం అడిషనల్గా ఇచ్చుకోవచ్చు కామెంట్ అనేది. ఈ కామెంట్ అనేది పెద్దగా యూజ్ అవ్వదు. సో అది దాని గురించి వదిలేయండి. అండ్ నెక్స్ట్ మిగిలింది ఇది, ఈ సెంటర్లో ఉంది కదా ఆప్షన్, ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే ఇది సింపుల్గా ఇక్కడ మీరు చూసారా సీన్ హెడ్డింగ్ కనిపిస్తుంది. నేను ఒక సీన్ హెడ్డింగ్ అంటే ఒక సీనే రాశాను కాబట్టి సో నాకు ఒకటే కనిపిస్తుంది. మీరు ఒక 20 సీన్లు, ఒక 15 సీన్లు రాసుకొని ఉంటే అప్పుడు మీకు డైరెక్ట్గా ఓన్లీ సీన్ హెడ్డింగ్లు కనిపిస్తాయి, ఇలా ఫుల్గా కనిపిస్తాయి. డైరెక్ట్గా మీరు 5th సీన్కి వెళ్ళాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఆ సీన్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ నాకు ఒకటే ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేసి ఈ సీన్కి వచ్చేసాను. ఆర్ ఇక్కడ 5th 1 6th 1 డైరెక్ట్గా ఒక 7th సీన్కి వెళ్ళాలనుకుంటే 7th క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఆ సీన్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది చాలా ఈజీగా అంటే వర్క్ని మనకి ఈజీగా అయ్యేలా చూస్తుంది అనమాట. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇలాగా ఈ ఇంటర్ఫేస్లో మనకి ఇలా ఉంటుంది అనమాట. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో ఫిల్మ్ గురించి స్క్రిప్ట్ రాసుకున్నది అయిపోయింది. సో ఆ వర్క్ మీరు పాస్ చేసేసి మీరు వేరే స్క్రిప్ట్ గురించి మళ్ళీ రాయాలనుకున్నా సరే వేరే స్క్రిప్ట్ కొత్తగా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు. మళ్ళీ మనకు కొత్తగా కావాలంటే అది న్యూ స్క్రిప్ట్ ట్యాబ్ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సింపుల్, మీకు తెలిసిందే కదా ఆల్రెడీ. నేను ఇంకా ఫిల్మ్ 2 అని ఇస్తాను, మామూలుగా ఫిల్మ్ 2 అని ఇచ్చాను. స్క్రిప్ట్ అయిపోయింది. సేమ్ అని తెలిసింది రాసుకోవచ్చు. అలాగే ఎన్నైనా సరే మీరు ఎన్ని స్క్రిప్ట్లు అయినా రాసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మీకు మనం సేవ్ చేసిన పీడిఎఫ్ అంటే స్క్రిప్ట్ పీడిఎఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో మనం సేవ్ చేసిన పీడిఎఫ్ ఫోల్డర్కి వస్తాం. ఫోల్డర్కి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుందో. సో ఓపెన్ చేసిన ఇలా వస్తుంది. మనం సేవ్ చేసిన తర్వాత చూడండి ఎంత క్లియర్గా వస్తుంది, చూడండి ఒకసారి. చాలా డీటెయిలింగ్గా రాసుకోవచ్చు మన యాప్లో అయితే, చాలా నీట్గా ఉంటుంది. సో మీరు స్క్రీన్పై రాసుకుందాం అనుకున్నా, జస్ట్ స్క్రిప్ట్ రాసుకోవాలనుకున్నా సరే మనం ప్రతిసారి మనం పేపర్లు పెన్లు క్యారీ చేయలేం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా వేరే ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు మనం ప్రతిసారి స్క్రిప్ట్ రాసుకోవడానికి పెన్లు పేపర్లు అండ్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లు పీసీలు క్యారీ చేయలేం కదా. సింపుల్గా మన మొబైల్లో మొబైల్ అయితే మనం ఖచ్చితంగా క్యారీ చేస్తాం. సో మనం మొబైల్లో రాసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ యాప్ ఇది. సో ఇది కెల్టెక్స్ యాప్ గురించి ఫుల్ డీటెయిలింగ్. అండ్ నేను పీసీలో కెల్టెక్స్ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేసి స్క్రీన్ ప్లే రాయాలనేది నేను ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కానీ ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ ట్యూటోరియల్ గురించి కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.